హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ టెక్నికల్స్. ఈరోజు మన వీడియోలో డ్రైవర్ యూనిట్స్ అనేటువంటివి ఏ విధంగా రిపేర్ చేసుకోవాలి, అసలు ఇవి పోయినప్పుడు ఎలా తెలుస్తుంది, మనకి ఎలా చెక్ చేసుకోవాలి అనేటువంటి వీటిలో కంప్లైంట్లు ఏమొస్తాయి అనేటువంటిది మనం చూస్తున్నాం అనమాట. ఇక్కడ డ్రైవర్ యూనిట్స్ మనకు కనిపిస్తున్నాయి. అహుజా సంబంధించినటువంటివి AU40 అనేటువంటిది అనమాట. 40 వాట్ అనేటువంటిది కనిపిస్తుంది, W అనేటువంటిది. ఇక్కడ ఇవి మనకి ఎలా పని చేయట్లేదు అనేటువంటిది మనం చెక్ చేస్తాం అనమాట. ఇప్పుడు అసలు ఇవి పని చేస్తున్నాయో లేదో ముందుగా మనం చూద్దాం ఒకసారి. ఇవి చెక్ చేసేటప్పుడు ఎలాగంటే డైరెక్ట్గా మనం కంటిన్యూటీ టెస్టర్ పెట్టి అది పని చేస్తుందో లేదో మనం చూడవచ్చు అనమాట. ఈ కంటిన్యూటీ టెస్టర్ ద్వారా ఇది వర్క్ అవుతుందా లేదా అనేటువంటిది మనం చూడవచ్చు. ఇది వైర్కు ఉండేటువంటి పోల్స్ అనమాట, అటు ఇటుని. ఇది మామూలుగా కంటిన్యూటీ ఉంటే ఎలగాలన్నమాట. ఇది అంటే ఇలా లైట్ బ్రైట్గా ఎలగాలి. ఇక్కడ పెట్టగానే ఈ వైర్ పిన్లు అనమాట ఇవి. ఇక్కడ లైన్ 1 లైన్ 2 అని ఉంటాయి అన్నమాట. దీని మీద చూడండి, లైన్ 1 అంటే ప్లస్ అనమాట. ఇక్కడ లైన్ 2 అంటే కనుక ఇది మైనస్ అనమాట. ఇవి రెండు కూడా వైర్లు పెట్టేటువంటి లెగ్స్ అనమాట. ఇవి ఈ రెండిటికి కంటిన్యూటీ ఉండాలన్నమాట. అయితే ఈ కంటిన్యూటీ టెస్టర్ తోటి మనం చూస్తే ఏ విధమైన కంటిన్యూటీ అనేటువంటిది లేదు అంటే కనుక ఈ పని చేయట్లేదు. ఇంకోటి ఉంది కదా, అది కూడా చూద్దాం మనం. ఇది కూడా అదే పరిస్థితి. ఇక్కడ ఈ రెండు కూడా వైర్లు పెట్టేటువంటి లెగ్స్ అనమాట. ఈ రెండిటికి పెట్టినా కానీ ఏ విధమైన స్పందన అనేటువంటిది లేదు. ఇలా చెక్ చేయొచ్చు. లేదు అంటే కనుక మనం ఏదైనా సౌండ్ ఇచ్చి మనం యాంప్లిఫైర్ నుంచి కానీ స్పీకర్స్ నుంచి కానీ స్పీకర్కి వెళ్ళే వైర్లు ఉంటాయి కదా, అవి ఇచ్చి మనం చెక్ చేయొచ్చు. నేను ఇక్కడ సౌండ్ ఇచ్చి చెక్ చేయడానికి యూట్యూబ్లో మనం సాంగ్స్ అనేటువంటివి పెట్టకూడదు కాబట్టి నేను పాటలు ఇచ్చి మీకు చెక్ చేయట్లేదు అనమాట. సాంగ్స్ అనేది దీంట్లో ప్లే చేయకూడదు కాబట్టి. ఇప్పుడు ఆల్రెడీ కంటిన్యూటీ మోడ్లో పెట్టుకునేది బజ్జర్ మోడ్ ఉంటుంది. ఇక్కడ కంటిన్యూటీ సంబంధించినటువంటి బజ్జర్ మోడ్లో పెట్టుకునే మీటర్ని దీన్ని చేయొచ్చు అనమాట. అప్పుడు ఈ రెండు కలిపితే బీప్ శబ్దం వస్తుందన్నమాట. బీప్ శబ్దం వస్తుంది అంటే ఇది కంటిన్యూటీ మోడ్ అనమాట. దీంట్లో మనం పెట్టుకుని చూస్తే ఈ రెండు పిన్లకి ఖచ్చితంగా కంటిన్యూటీ రావాలన్నమాట. వైర్లు దేనికైతే మనం కనెక్ట్ చేస్తున్నామో ఆ రెండిటికి పెడితే ఖచ్చితంగా కంటిన్యూటీ ఉండాలన్నమాట. దీనికి లేదు, అలాగే ఈ రెండు చూస్తే దీనికి లేదనమాట. ఇవి ఎందుకు పోతాయంటే సౌండ్ ఎక్కువగా దీని మోతాదుకు మించి మన సౌండ్ ఎక్కువగా ఇస్తే కనుక, వాల్యూమ్ కంట్రోల్ ఎక్కువ పెడితే కనుక పోయేటువంటి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సరే, ఇప్పుడు ఏం చేస్తామంటే మనం దీని లోపల ఏముంటుంది, దీన్ని ఏ విధంగా రిపేర్ చేసుకోవాలి అనేటువంటిది మనం మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. స్టార్ స్క్రూ డ్రైవర్ పెట్టి వీటిని ఓపెన్ చేయాలి మనం. ఇక్కడ స్టార్స్ ఉన్నాయి కదా, స్టార్ స్క్రూ డ్రైవర్ పెట్టి వీటిని ఓపెన్ చేస్తున్నాను నేను. ఇక్కడ ఉన్నటువంటి 4 స్క్రూలు ఓపెన్ చేసేయాలమ్మా. ఈ 4 స్క్రూలు ఓపెన్ చేయాలి. ఈ 4 స్క్రూలు కూడా ఓపెన్ చేస్తే మనకు దీంట్లో డయాఫ్రమ్స్ అనేటువంటివి ఉంటాయన్నమాట. దీంట్లో మనకి డయాఫ్రమ్స్ కనిపిస్తాయి. మీరు గుర్తుపెట్టుకోండి, మనం చేసేటప్పుడు వర్క్ ఏదైనా చాలా కరెక్ట్గా ఉండేలాగా చేయాలి. మీకు డిఫరెన్స్ కూడా మీకు చూపిస్తాను. అంటే దీంట్లో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అని చాలామంది అనుకోవచ్చు. ఏదైనా మైకులు మనం పెట్టేటప్పుడు ఏం చేస్తామంటే ప్లస్ వైర్ ఏది మైనస్ వైర్ ఏది ఏం చూడం మనం. 2 వైర్లు పట్టుకెళ్ళి ఆ యూనిట్స్ కలిపేస్తాం అనమాట. దీంట్లో మీరు చూస్తే ఇక్కడ లైన్ 2 అనేటువంటి దాంట్లో మైనస్ సింబల్ కనిపిస్తుంది. ఇక్కడ లైన్ 1 దగ్గర ప్లస్ సింబల్ కనిపిస్తుంది అనమాట. మన యాంప్లిఫైర్లో చూస్తే వెనకాల 8 ohms 4 ohms కామన్ ఉంటుందన్నమాట. కామన్ అంటే మైనస్ అనమాట. కామన్ అంటే గ్రౌండ్ అనమాట, మైనస్ అనమాట. ఇక 4 ohms కానీ 8 ohms కానీ ఉన్నది పట్టుకెళ్ళి దీనికి ఇవ్వాలన్నమాట. అలాగే ఇస్తే సౌండ్ కరెక్ట్గా వస్తుంది. ఒకవేళ రివర్స్లో ఇచ్చిన వైర్లు సౌండ్ అయితే వస్తుంది, పని చేస్తాయి, కానీ సౌండ్ ఎఫెక్ట్లో తేడా ఉంటుందన్నమాట. చాలామందికి ఈ విషయం గమనించరు. చూడండి, ఇక్కడ డయాఫ్రమ్స్ అనేటువంటివి ఇలా ఉంటాయి అన్నమాట. దీంట్లో ఏమీ లేదు, ఒక రాగి తీగ చుట్టి ఒక ఎండింగ్ నుంచి ఇంకో ఎండింగ్కి ఒక ఎండింగ్ ఇటు ఉంటాయన్నమాట. ఇవి పాడైనవి అన్నమాట. ఎందుకంటే ఇది కంటిన్యూటీ చూపించట్లేదు కాబట్టి పాడైనట్టు ఇవి. దీంట్లో ఏముంటుందంటే మ్యాగ్నెట్ ఉంటుంది. ఇది మ్యాగ్నెట్ అనమాట. ఇంకా దీంట్లో ఏ విధంగా ఇంక వేరేది ఏమి ఉండదు. పైన డెక్ ఉంటుంది అంతే. ఇదనమాట దీనికి ఉన్నటువంటిది. ఈ మ్యాగ్నెట్ దీనికి ఏమో స్క్రూ ఉంటుంది వెనకాల. ఒకవేళ ఈ డెక్ కూడా ఓపెన్ చేయాలంటే మనం ఈ స్క్రూ ఓపెన్ చేయొచ్చు అనమాట. ఇది తిరగకుండా టైట్గా వేయించుకోండి. దీంట్లోకి ఏమీ వెళ్ళకుండా, అంటే వాటర్ అయ్యి వెళ్ళకుండా దీంట్లో ఏం చేస్తామంటే మనం ఈ రబ్బర్ అనేటువంటిది ఉంటుంది దీనికి. ఈ రబ్బర్ అనేది ఎందుకంటే వాటర్ అయ్యి వెళ్ళకుండా ఉంటుంది అనమాట. వీటిని క్లీన్ చేసుకోవాలంటే కనుక క్లీన్ చేసుకోవచ్చు. ఏదైనా పేపర్ పెట్టి ఈ మధ్యలో మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి పేపర్ ఏమైనా పెట్టుకుని మనం ఈ గాలిలో ఏదైనా ఒకవేళ డస్ట్ ఏమైనా ఉంటే కనుక అది తీసేయడానికి మనం
ఈ విధంగా క్లీన్ చేయొచ్చు. ఏదైనా రజన ఉంటే పెద్దగా రాదు, ఇది ఏదైనా తుప్పు అటువంటిది ఏమైనా ఉంటే కొద్దిగా మనకు వస్తుంది తప్ప బాగా రజన లాంటిది ఏమైనా ఉంటే మనకు రాదనమాట. సరే, ఇది ఓపెన్ చేసాం కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి డయాఫ్రమ్ ఏదైతే ఉంది, డయాఫ్రమ్ని మనం దీంట్లో మనం వేయొచ్చు అనమాట. సరే, ఇది వేసేటప్పుడు కూడా మీకు చూపిస్తాను, ఎందుకంటే దీన్ని ఓపెన్ చేయాలి మనం. ఇక్కడ అటు ఇటు సాల్డరింగ్ ఉంటుంది అనమాట, ఆ పక్కన ఈ పక్కన సాల్డరింగ్ ఉంటుంది. సాల్డరింగ్ హీట్ చేసి దీన్ని తీయాలన్నమాట. తీస్తే వచ్చేస్తుంది ఇది. సాల్డరింగ్ హీట్ చేసి, ఆల్రెడీ సాల్డరింగ్ నేను హీట్ చేశాను. హీట్ చేసి ఇక్కడ ఈ పక్కన ఉన్నటువంటి కనెక్షన్ ఒకటి ఉంది కదా, అదొకటి ఈ సాల్డరింగ్ ఇలా లేపేయండి. ఇక్కడ ఉన్నటువంటి కనెక్షన్ ఒకటి, రెండు ఇలా లేపేసిన తర్వాత మీరు స్క్రూ డ్రైవర్ పెట్టుకుని ఇది గట్టిగా టైట్గా మనం బిగించడం వల్ల ఇలా అతుక్కుపోద్ది అనమాట. ఇలా ఓపెన్ చేసేయండి. నువ్వు చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇది డయాఫ్రమ్స్ అనమాట. పోయేవి ఇవే పోతాయి, మనకి డయాఫ్రమ్లు పోతాయి. అయితే దీంట్లో కనెక్షన్ ఎలా ఉంటుందంటే ఇక్కడ రాగి తీగ ఉంటుంది చూడండి. ఈ రాగి తీగ ఏమవుతుందంటే ఒక ఎండింగ్ ఇక్కడ ఉంటుంది, ఇంకో ఎండింగ్ ఈ పక్క వస్తుంది అనమాట. దీన్ని కాయిల్ కింద చుడతారనమాట. దీని రేటింగ్ని బట్టి ఉంటుంది అనమాట ఇది. ఇప్పుడు దీని ప్లేస్లో మనం కొత్తది వేద్దాం అనమాట. ఈ కొత్తది ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ తీసుకున్నాను. దీని మీద నెంబర్ కూడా ఉంటుంది, డయాఫ్రమ్ A40 అనేటువంటిది ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. ఇది ఆస్జా కంపెనీకి సంబంధించినటువంటిది అనమాట. ఇది మనకి 90 రూపీస్ పడుతుంది అనమాట. దీని మీద రేట్ కూడా ఉంటుంది, 99 రూపీస్ ఎంత ఉంది. ఇది జాగ్రత్తగా చూసారా, ఇది కొత్తది. ఇది తీసుకున్నాను. దీంట్లో మీరు చూస్తే దీంట్లో ఆల్రెడీ రాసి ఉంటుంది అనమాట. ఏమని ఇక్కడ లైన్ 2 అని, ఈ పక్కనేమో లైన్ 1 అని కనిపిస్తుంది కదండి. లైన్ 1, ఈ పక్కన లైన్ 1, ఇక్కడేమో లైన్ 2 అని. ఆల్రెడీ దీని మీద కూడా ఉంటాయి, ఇందాక ఆల్రెడీ చూపించాను మీకు. ఇక్కడ లైన్ 1, లైన్ 2 ఇలాగా ఏ పక్కది ఏదైతే ఉందో దానికి అమర్చడం వల్ల మీకు పెర్ఫార్మెన్స్ అనేటువంటిది బాగుంటుంది అనమాట. మీకు అది తెలుస్తుంది, మీకు చూపిస్తాను. మీకు ఈ పక్కన లైన్ 2 ఉంది అంటే మీరు ఏం చేస్తారంటే ఇలాగా లైన్ 2 అనేటువంటిది ఈ పక్కకు పెట్టి ఇలా పెట్టి మనం సాల్డరింగ్ చేయాలన్నమాట. లైన్ 2 అనేటువంటిది పక్క పెట్టి సాల్డరింగ్ చేయాలి. ఇక్కడ దీంట్లో మనకి ఇలా దగ్గరగా జాగ్రత్తగా దీని అలా దగ్గరగా నొక్కున్న తర్వాత ఈ వైర్ ఉంది కదా, ఈ వైర్ సాల్డరింగ్ చేసేసి కట్ చేసుకోవచ్చు, లేదంటే ముందే కట్ చేసుకుని సాల్డరింగ్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా ఇబ్బంది అయితే కనుక దీనికి ముందు పేస్ట్ లాంటిది మనం పెట్టి ఆ తర్వాత సాల్డరింగ్ చేయాలన్నమాట, లేకపోతే సాల్డరింగ్ అవ్వదు. ఇది చేత ముందు కొద్దిగా ఈ పేస్ట్ అనేటువంటి తీసుకోండి. పేస్ట్ తీసుకుని ఈ వైర్లకి పేస్ట్ పెట్టి అటు ఇటు కూడా పేస్ట్ పెట్టిన తర్వాత ఏదైనా టెస్ట్ లాంటిది పెట్టి జాగ్రత్తగా దగ్గరకు నొక్కుని సాల్డరింగ్ చేసుకోవాలన్నమాట. ఏదైనా చిన్న స్క్రూ డ్రైవర్ తీసుకుని దాన్ని మనం ప్రెస్ చేస్తూ సాల్డరింగ్ చేసుకోవచ్చు. అది మీకు చూపిస్తాను నేను. చూడండి ఇలా వచ్చింది కదా. ఇది జాగ్రత్తగా ఈ వైర్ని ఇలా ప్రెస్ చేయండి. ఈ వైర్ని ఇలా ప్రెస్ చేసి మనం సాల్డరింగ్ తీసుకుని లెడ్ తీసుకుని లెడ్ పెట్టండి. పెట్టిన తర్వాత ఈ కిందది కూడా మెల్ట్ అవ్వాలి మనకి. ఇలా గట్టిగా కొద్దిగా పోదండి. ఈ సాల్డరింగ్ అయిపోయింది కదా. ఇది జాగ్రత్తగా చిన్న కట్టర్ తోటి ఈ వైర్ మళ్ళీ పక్క ఎక్కడ తగలకుండా జాగ్రత్తగా కట్ చేసేయండి, దానికి ఏమి షార్ట్ అవ్వకుండా. అలాగే ఈ పక్కది కూడా టెస్టర్ పెట్టి దగ్గరకు నొక్కుని ఇలా సాల్డరింగ్ పెట్టి కొద్దిగా లెడ్ పెట్టుకుని సాల్డరింగ్ పెట్టండి. ఈ సాల్డరింగ్ పెట్టేటప్పుడు కూడా మీరు కిందది మనకి పాత సాల్డరింగ్ మెల్ట్ అయ్యేలాగా చూసుకోవాలన్నమాట. అప్పుడే బాగా అయినట్టు, సాల్డరింగ్ అనేది బాగా అయినట్టు అనమాట. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా పక్కకు తగలకుండా, బాడీకి దేనికి తగలకుండా ఆ వైర్ ఎక్స్ట్రా ఉంది కదా కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకుంటే మనకి ఏదైనా షార్ట్ అయినా మనకి ఇక్కడ తెలిసిపోద్ది. ఈ రెండిటికి కంటిన్యూటీ ఉంటుంది అనమాట. ఈ రెండిటికి కంటిన్యూటీ ఉంటుంది. ఇలా కంటిన్యూటీ ఉంటేనే ఇది ట్రాన్స్ఫార్మర్ ఇది పనిచేస్తున్నట్టు అనమాట. ఇక బాడీకి దేనికి కూడా ఇటు నుంచి బాడీకి దేనికి కూడా షార్టేజ్ అనేది ఉండదన్నమాట. ఈ విధంగా దీన్ని మనం ఇన్సర్ట్ చేసేయచ్చు. ఒకసారి మీకు ఇది ఒకటి చేసి మీకు చూపిస్తాను నేను. ఇక్కడ హోల్స్ అనేటువంటివి కరెక్ట్గా ఉండేలాగా చూసుకోండి.
ఇక్కడ వైర్లు అనేవి ఏమి తగలవు. రబ్బర్లు కానీ ఎక్స్ట్రా ఎడిషనల్గా మనం పేపర్లు కానీ ఏమి వేయక్కర్లేదు. ఇక్కడ కొద్దిగా గాలి లాంటిది ఇస్తారనమాట. కొద్దిగా గాడి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఎత్తుగా ఉంది చూడండి, ఈ మొక్క దాంట్లో పడాలన్నమాట. అప్పుడు మాత్రమే సిట్టింగ్ అవుతుంది, లేకపోతే సిట్టింగ్ అవ్వదు. ఇష్టం వచ్చినట్టు మనం దీన్ని నొక్కేయకూడదు. ఎందుకంటే లోపల ఏదైతే మనం మ్యాగ్నెట్ ఉందో ఇరుకులోకి అది వెళ్ళిపోయి మనకి ఇబ్బంది అవుతుందన్నమాట. అంచేత దాన్ని ఇష్టం వచ్చినట్టు మనం చేయకూడదు అన్నమాట. సరే చూడండి, మీకు చూపిస్తాను నేను. నేను అమర్చాను దీన్ని. ఇప్పుడు దీనికి ఉన్నటువంటి 4 స్క్రూలు మనం వేసేద్దాము. ఈ 4 స్క్రూలు దీనికి వేసేద్దాం. ఇప్పుడు దీంతో స్క్రూ డ్రైవర్ పెట్టి టైట్ చేసేయండి. ఇది కూడా ఇలా 4 స్క్రూలు మనం టైట్ చేసేద్దాము. ఫస్ట్ ఇలా టైట్ చేసిన తర్వాత మనం ఇది ఒకసారి చెక్ చేద్దాం. ఇంతకుముందు మనం మీటర్ పెట్టి చెక్ చేసాము. పాదానికి కంటిన్యూటీ మోడ్లో పెట్టి చేసాము, కానీ అది ఏమీ కంటిన్యూటీ రాలేదు. ఇది వస్తుందో లేదో ఒకసారి చూద్దాం మనం. చూడండి, ఇది కంటిన్యూటీ మోడ్లో ఉంది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇది పనిచేస్తుందో లేదో ఒకసారి మనం టెస్ట్ చేద్దాం. టెస్ట్ ఇది పెట్టి ఇది కంటిన్యూటీ మోడ్లో పెట్టాను నేను. ఈ రెండేళ్ళకి కంటిన్యూటీ వస్తుంది. ఇంతకుముందు మనం కంటిన్యూటీ టెస్టర్ పెట్టి కూడా చూసాము, పాదానికి రాలేదు, కానీ దీనికి వస్తుంది. మీకు ఇది సౌండ్ కూడా లోపల నుంచి వస్తుంది అనమాట. ఇదే కాదు, మీరు బ్యాటరీ పెట్టి ఒక 1.5 volts బ్యాటరీ తీసుకుని ఒక వైర్ దీనికి పెట్టుకుని ఒక వైర్ దానికి టచ్ చేసి చూస్తే ఇది సౌండ్ వస్తుంది అనమాట. తెలిసిపోద్ది, మీకు చూపిస్తాను నేను. అంత సౌండ్ వస్తుంది చూసారా? ఇది బాగుందా లేదా మనకి ఈజీగా తెలిసిపోద్ది అని. పెద్ద వోల్టేజ్ ఇవ్వట్లేదు, 1.5 కదా. ఇది ఇచ్చుకొని ఒక వైర్ ఇలాగా షార్ట్ చేసి చూస్తే ఈ విధంగా ఒక పిన్నిదేమో దీనికి, ఒకటేమో దీనికి ఇలా షార్ట్ చేసి చూస్తే ఇది పనిచేస్తుందో లేదో మనం, ఒకవేళ మనకి ఏది అవైలబుల్ ఉంటే దాంతో మనం చెక్ చేసేయచ్చు అనమాట. అర్థమవుతుందండి? అలాగే ఇంకొకటి కూడా మీకు చేసి చూపిస్తాను. ఇది పనిచేస్తుంది కదా, పక్కన పెట్టేస్తున్నాను. ఇది చూడండి, దీనికి ఏ విధమైన కంటిన్యూటీ అనేటువంటిది లేదు. ఇదిగో లైట్ కానీ ఏమో కానీ వెలగట్లేదు. 2 యూనిట్లు పోతాయి అన్నమాట. ఒకసారి పోవడం వస్తే కనుక ఒకేసారి 2 పోతాయి. ఎందుకంటే ఒకటి పోయిన తర్వాత ఇంకోటి ఆగదన్నమాట. అంటే భారం అంతా ఒకదానికి అయిపోద్ది. అప్పుడు ఏమవుతుందంటే మిగతాది కూడా పోద్ది అనమాట. మ్యాక్సిమం ఈ డ్రైవర్ యూనిట్స్ అనేటువంటివి ఏదైనా ఒక యూనిట్ కాలిపోతే మిగతాది కూడా కాలిపోద్ది అనమాట. ఎందుకంటే 2 ఉన్నప్పుడు పంచుకున్నటువంటి భారాన్ని అది ఒకటే కాలిపోయినప్పుడు ఇంకోటి కూడా భారం ఎక్కువైపోద్ది. కాబట్టి ఖచ్చితంగా అది కూడా కాలిపోయేటువంటి ఛాన్స్ ఉంటుంది అనమాట. మీ దగ్గర కంటిన్యూటీ టెస్టర్ కానీ లేకపోతే మల్టీమీటర్ కానీ లేదంటే ఒక బ్యాటరీ తీసుకుని చిన్న వైర్ ముక్క తీసుకుని అది పనిచేస్తుందో లేదో కూడా మనం టెస్ట్ చేయొచ్చు అనమాట. ఎక్కడికో వెళ్ళి ఏదో చేయక్కర్లేదు. మీకు సింపుల్గా తెలియడానికి మన దగ్గర ఉన్నటువంటి వస్తువులతోనే అది పనిచేస్తుందో లేదో మనం చూసేసుకోవచ్చు. సరే, 4 స్క్రూలు ఓపెన్ చేశాను. డైఫ్రమ్ తీస్తున్నాను నేను. ఇది బాగా పాడైనట్టు కనిపిస్తుంది, ఎందుకంటే ఇది ఓపెన్ అవ్వట్లేదు. చూడండి, దీంట్లో ఉండిపోయిందనమాట. ఇది కాయిల్ మొత్తం చూసారా? కాయిల్ అనేటువంటి దీంట్లో మొత్తం ఇరుక్కుపోయింది. దీన్ని జాగ్రత్తగా ఓపెన్ చేద్దాం. చూసారా ఫ్రెండ్స్, ఎలాగైపోయింది? ఇది మొత్తం మెల్ట్ అయిపోయింది. దీంట్లో డస్ట్ ఏమైనా ఉంటే తీసేయండి, మొత్తం క్లీన్ చేసుకోండి. ఇవి ఎందుకు ఇలా పాడవుతాయి అంటే ఎక్కువగా వాటర్ ఏమైనా వెళ్ళినా ఇలా పాడవుతాయి అన్నమాట. ఫస్ట్ దీన్ని రిమూవ్ చేద్దాం మనం సోల్డరింగ్ పెట్టి. సోల్డరింగ్ ఆల్రెడీ హీట్లోనే ఉంది కాబట్టి సోల్డరింగ్ పెట్టి దీన్ని రిమూవ్ చేద్దాం. ఫస్ట్ దీనికి ఉన్నటువంటి వైర్లు ఈ పక్కన కూడా ఈ పద్ధతి మొత్తం పాడైపోయింది. దీన్ని తీసి పక్కన పెడదాం. దీని ప్లేస్లో మనం కొత్త తీసుకుందాం. ఆల్రెడీ 2 నేను కొత్తవి తీసుకున్నాను.
కాయిల్ ఏదైతే ఉందో, ఈ రౌండ్ షేప్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధమైన డ్యామేజ్ లేకుండా చూసుకోవాలి. సొట్టలు పడకూడదు, ఇష్టం వచ్చినట్టు నొక్కకూడదు. ఎందుకంటే ఈ మధ్యలో ఏదైతే ఉందో అది మనకి ఆ గాలిలో పట్టాలన్నమాట కరెక్ట్గా. ఇది పక్కన రాయడం కానీ అటువంటివి చేయకూడదు. సరే, దీని మీద L1 L2 అనేటువంటివి ఉన్నాయి కదా, చెప్పాను మీకు ఆల్రెడీ. ఈ పక్కన తిరగేసి చూసుకోండి, ఇక్కడ L2 ఉంది. ఈ పక్కన నేను L2 అనేటువంటిది పెట్టాలన్నమాట. ఈ పక్కన L2 అనేటువంటిది. ఫస్ట్ దీన్ని ఇలా హోల్స్ దగ్గరికి జాగ్రత్తగా ఇన్సర్ట్ చేసేయండి. తర్వాత ఈ వైర్ ఉంది కదా, మన కనెక్షన్ వైర్లు అనమాట ఇవి. వీటికి ఏం చేస్తారంటే మీరు పేస్ట్ రాయాలి కొద్దిగా. మనం సోల్డరింగ్ చేసేటప్పుడు పేస్ట్ రాయాలన్నమాట. ఈ సోల్డరింగ్ చేసేటప్పుడు పేస్ట్ రాయండి కొద్దిగా. వీటినేమి మనం రఫ్ చేయక్కర్లేదు. పైన బ్లేడ్ పెట్టి మనం వీటినేమి కూడా స్క్రాచ్ చేయక్కర్లేదు. డైరెక్ట్గా ఈ సోల్డరింగ్ అయిపోతాయి. జాగ్రత్తగా మీరు ఏమైనా స్క్రాచ్ చేయాలని బ్లేడ్ పెట్టి దాన్ని గీకడం అవి చేస్తే కనుక అవి ఏమవుతాయంటే ఊడిపోతాయి అన్నమాట వైర్లు. ఈ టెస్టర్ పెట్టి ఇలా నొక్కి పట్టుకోండి. ఏదైనా స్క్రూ డ్రైవర్ కానీ టెస్టర్ కానీ పెట్టి నొక్కి పట్టుకుని అప్పుడు కొద్దిగా లెడ్ తీసుకుని జాగ్రత్తగా సోల్డరింగ్ చేయండి. ఈ సోల్డరింగ్ చేసేటప్పుడు కింద సోల్డరింగ్ కూడా ఈ వైర్ ఏమో ఎక్కువగా ఉంది కదా, మరి ఇది ఏం చేయండి, జాగ్రత్తగా స్టెప్పర్ లాంటిది ఇచ్చుకొని బాడీకి టచ్ అవ్వకుండా కట్ చేసేయండి వైర్ని. ఈ పక్కన కూడా అతికిద్దాం మనం. ఇలా టెస్టర్ పెట్టి దగ్గరగా నొక్కండి. ఇలా కొద్దిగా ఓదండి. అంటుకున్న తర్వాత ఈ వైరు పక్కకి ఎక్కడ తగలకుండా పూర్తి కట్ చేసేయండి. ఒక లీడ్ కూడా ఉండకూడదు అనమాట. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచే చూసుకోవచ్చు ఇది కంటిన్యూటీ ఉందా లేదా, బాడీకి ఏమైనా టచ్ అవుతుందా అనేటువంటిది కూడా మనం చూసుకోవచ్చు. పనిచేస్తుంది. ఇది బాడీకి అయితే రావట్లేదు, చూశాను నేను, ఇక్కడైతే ఉంది. సరే, దీన్ని ఇప్పుడు మనం ఈ యూనిట్లోకి ఇన్సర్ట్ చేసేద్దాము. రబ్బర్ వాటర్ వెళ్ళకుండా ప్రొటెక్షన్ అనమాట ఇది. ఈ రబ్బర్లు పోతే దొరుకుతాయి మనకి, మళ్ళీ దొరుకుతాయి. ఈ యూనిట్లు అనేవి ఎక్కువగా ఎందుకు పాడవుతాయి అంటే వర్షం వాటర్ అయ్యి వెళ్ళిపోయి తుప్పు పట్టి ఆ విధంగా పాడేటువంటి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. మీరు చూసుకునేటప్పుడు ఇక్కడ కట్ ఉంటుంది అనుకున్నాం మనం. ఈ కట్ ఏదైతే ఉందో అది సరిగ్గా దీని దగ్గరికి రావాలన్నమాట. ఇక్కడ ఎత్తు ఉంది కదా, ఎత్తి దాంట్లోకి వెళ్ళాలి. అది చూసుకోవాలి మనం. అప్పుడు మాత్రం ఇది సరే కూర్చుంటుంది అనమాట. ఇప్పుడు బాగా సిట్టింగ్ అయింది ఇది. దీంట్లో మ్యాగ్నెట్ కనుక పక్కుంటే కింద స్క్రూ లూజ్ చేసుకుని వీటిని మనం బిగించుకోవచ్చు అనమాట. ఈ బిగించుకున్న తర్వాత లాస్ట్లో ఆ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి స్క్రూ కూడా టైట్ చేసుకోవచ్చు. మీకు ఇది అయిపోయిన తర్వాత నేను వైర్లు రివర్స్ ఇస్తే ఎలా ఉంటుంది, మామూలుగా ఇస్తే ఎలా ఉంటుందో మీకు ఒకసారి ప్రాక్టికల్గా చూపిస్తాను. మీకు సౌండ్ యొక్క విధానం ఏ విధంగా హోఫర్ అనేటువంటిది లేదా దీంట్లో ఉన్నటువంటి డైఫ్రమ్ అనేటువంటిది కదులుతుంది అనేటువంటి విషయాన్ని మీకు ప్రాక్టికల్గా చెప్తానమాట. ఒకసారి ఇదైతే అయిపోయింది. ఇవన్నీ బిగించిన తర్వాత మ్యాగ్నెట్ కూడా కొంచెం లూజ్గా ఉంది కాబట్టి లాస్ట్లో కింద ఒక స్క్రూ ఉంటుంది, దీన్ని కూడా టైట్ చేసేసుకోండి. అయిపోయింది కదా మనకి ఇది. ఇప్పుడు మనం ఇందాకలాగే అన్ని రకాల టెస్టులు చేద్దాం దీనికి. ఫస్ట్ కంటిన్యూటీ టెస్టర్ తోటి ఈ టెస్ట్ లీడ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని టెస్ట్ చేస్తున్నాం మనం. ఇక్కడ లైట్ వెలుగుతుంది చూడండి, ఈ స్పీకర్ కూడా సౌండ్ వస్తుంది. అంతేకాకుండా మల్టీమీటర్తో కూడా టెస్ట్ చేయొచ్చు మనం, బీప్ శబ్దం రావాలి. ఈ మల్టీమీటర్తో బీప్ శబ్దం కూడా వస్తుంది. అలాగే నేను ఇందాక అనుకున్నాను ఏమీ లేకపోయినా కానీ 1.5 వోల్ట్స్ బ్యాటరీతో మనం దీన్ని చెక్ చేయొచ్చు అని చెప్పాను కదా. ఇది తీసుకున్నాం 1.5 బ్యాటరీ. దీనికి ఒక వైరు ఇక్కడ మనం టచ్ చేసుకుని ఆ వైర్ దీనికి కలుపుకొని ఒకదానికి పిన్నికి ఇలా పెట్టుకుని ఇలాగ
చూసారు ఎంత సౌండ్ వస్తుందో. ఈ విధంగా మనం చిన్న బ్యాటరీతో కూడా దీన్ని చెక్ చేయొచ్చు అనమాట, పని చేస్తుందో లేదో. ఇంక సౌండ్ పాటలు అవి పెడతానికి మనకి కంటెంట్ అనేటువంటిది ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ పాటలు పెట్టి మీకు చూపిస్తలేదనమాట. దీంట్లో మీరు చూస్తే ఇక్కడ L1 అంటే ప్లస్ అని, ఇక్కడ L2 అంటే మైనస్ అని అనేటువంటిది ఉందన్నమాట. యాంప్లిఫైయర్ వైర్లు ఇచ్చేటప్పుడు మనం ఏం చేయాలంటే కామన్ COM అనేటువంటిది ఉంటుందన్నమాట. కామన్ వైర్ ఏమో దీనికి ఇవ్వాలి. ఇక 4 ohms కానీ 8 ohms కానీ, మనం ఎక్కువగా 8 ohms వాడతాం కాబట్టి 2 ఉంటే కనుక 8 ohms అనేటువంటిది దీనికి ఇవ్వాలన్నమాట. అంటే అది ప్లస్ అవుతుంది, ఇదేమో మైనస్ అవుతుంది అనమాట. ఒకవేళ ఈ వైర్లు అటు ఇటు ఇచ్చిన, అంటే మనం ఒకే కలర్ వైర్ వేసి మైకులకి ఏ వైర్ ఏదైనా పర్లేదని చెప్పి వెనకాల కలిపేస్తాం. అయితే కలిపినా కానీ ఏమీ కాదు, సౌండ్ బాగానే వస్తుంది. కానీ కొద్దిగా మీకు ఏంటంటే డిఫరెన్స్ ఉంటుందన్నమాట దీంట్లో. ఈ డిఫరెన్స్ ఏంటనేటువంటిది మీకు ఇప్పుడు ఒకసారి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఓఫర్ తీసుకున్నాను నేను, ఇదిగోండి చిన్న ఓఫర్ చిన్నది తీసుకున్నాను బ్లూటూత్లో. దీనికి చూడండి, ఇక్కడ ఒక పక్కన లెఫ్ట్ సైడ్ ఏమో మైనస్ ఉంది, రైట్ సైడ్ ఏమో ప్లస్ ఉంది. ఇది రివర్స్ చేస్తే ఏమవుతుందంటే, మామూలుగా ఈ ఓఫర్ అనేటువంటిది మన సౌండ్ ఎక్కువ పెడితే ఏదైనా బేస్ సౌండ్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇది పైకి రావాలన్నమాట, ఇలా పైకి పోగాలి. రివర్సల్ ఇస్తే ఏమవుతుందంటే ఇది కిందకి వెళ్తుంది అనమాట, కిందకి వెళ్ళకూడదు అనమాట. ఒకసారి మీకు ఇందాక ఉన్నటువంటి బ్యాటరీ పెట్టి చూపిస్తాను, మీకు తెలుస్తుంది. ఇందాక ఉన్నటువంటి బ్యాటరీ పెట్టి చూపిస్తాను. ఇది చూడండి, నేనేం చేస్తున్నానంటే ఇది ప్లస్, ఈ పక్కన ఇదేమో మైనస్ అనమాట వైర్ది. ఈ పక్కన దేనికి పెడుతున్నాను నేను, ప్లస్కి పెడుతున్నాను, మైనస్కి పెడుతున్నాను అనమాట. చూడండి, ఈ స్పీకర్ పైకి వస్తుంది చూడండి. పైకి లెగుతుంది. ఇది మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను. మరి ఇంక ఎలాగైతే కనిపిస్తుంది, ఇలాగైతే చూడండి. మీరు ఏదైనా సప్లై ఇచ్చినప్పుడు ఇలా అయితే కనిపిస్తుంది కదా, అదేమవుతుంది పైకి వస్తుంది. అదే కనుక రివర్స్ చేస్తే, అంటే ప్లస్కి మైనస్కి ప్లస్ ఇస్తే ఇదేమవుతుందో చూద్దాం. క్రాస్గా పెట్టి మీకు చూపించడానికి చూసారనుకుంటాను. కొంచెం పట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంది. వెనక్కి వెళ్తుంది, ఇది కనిపిస్తుంది కదండి, వెనక్కి వెళ్తుంది అనమాట. అంటే మీరు కరెక్ట్గా స్పీకర్ వైర్లు ఏవైతే ఉన్నాయో అవి ప్లస్కి ప్లస్ మైనస్కి మైనస్ ఇస్తే స్పీకర్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేటువంటిది చాలా బాగుంటుందన్నమాట. ఈ ఓఫర్ అనేది ఏదైనా పెద్ద శబ్దం వచ్చినప్పుడు ఏం చేయాలంటే బయటికి రావాలన్నమాట. అదే చిన్న శబ్దం వచ్చినప్పుడు లోపలికి వెళ్తుంది, బేస్ వచ్చినప్పుడు బయటకు వస్తుంది అనమాట. మీరు వైర్లు కనుక రివర్స్ ఇచ్చారనుకోండి, బేస్ వచ్చినప్పుడు కూడా లోపలికి కొట్టుకుంటుంది అనమాట. ఈ లోపలికి కొట్టుకుంటే ఏమవుతుంది, గొంతు నొక్కినట్టు ఉంటుంది శబ్దం, గొంతు నొక్కినట్టు ఉంటుంది అనమాట వాయిస్. అంచేత లోపలికి నొక్కకూడదు, అది బయటికే రావాలన్నమాట. అంచేత మన వైర్లు అనేది కరెక్ట్గా ఇచ్చినట్లయితే వీటి యొక్క పెర్ఫార్మెన్స్ అనేటువంటిది మామూలుగా ఎలాగిచ్చినా పాటలు మామూలుగానే వచ్చేస్తాయి. కానీ వీటి పెర్ఫార్మెన్స్ బాగుండాలంటే కనుక ప్లస్కి ప్లస్ మైనస్కి మైనస్ ఇవ్వాలి. ఈ యూనిట్లోకి వచ్చేటప్పటికి మనం చెప్పుకున్నాము, ఓమ్స్లో ఉన్నటువంటి అన్నీ కూడా ప్లస్కి ఇవ్వాలి, అంటే L1కి ఇవ్వాలి. కామన్గా ఉన్నాయన్నీ కూడా L2 అనేటువంటి దానికి ఇవ్వాలన్నమాట. మీకు ఈ వీడియో అనేటువంటిది అర్థమైంది అనుకుంటున్నాను, క్లియర్ కట్గా ఉందనుకుంటున్నాను. మీకు ఏదైనా అర్థమైపోతే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.